నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులకు సంబంధించి ప్రధానంగా మొన్న ఒక కొత్త అప్పునైతే తీసుకొచ్చింది. 5,000 కోట్లు అప్పు చేశారని తెలుస్తుంది. ప్రధానంగా ఇందులో 7.63% వడ్డీతో తాజాగా ఈ అప్పు అయితే ఏర్పడింది. అయితే 2 లక్షలకు చేరువలో అప్పు ఉందని కొన్ని వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అసలు అప్పులు ఎటు వెళ్తున్నాయి, సూపర్ 6 హామీల్లో భాగంగా ఇంకా నెరవేర్చలేనప్పటికీ ఈ అప్పులన్నీ ఎటు తీసుకెళ్తున్నారు, ఎటు దారి మళ్తున్నాయి అనే అంశం గురించి మనతో కులంకుశంగా వివరించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అసలు ఎటు వెళ్తున్నాయంటే ఏం చెప్తారు సార్? 164 వాళ్ళు ఇవ్వడకంటే రెండు సమాధానం. మాకు 164 100% స్ట్రైక్ రేట్తో 21 ఇవే సమాధానాలు చెప్తున్నారు వాళ్ళు. ఓవరాల్గా బడ్జెట్ అప్పులు 1,33,702 కోట్లు. అలాగే బడ్జెట్ ఏతర అప్పులు 44,383 కోట్లు. రాజధాని అప్పులు 31,000 కోట్లు. ఇది నిన్న మీరు చెప్పిన 5,000 కోట్లతో కలిపితే 2,09,085 కోట్లు. అంతా 2,09,085 కోట్లు. ఏం చేశారంటే 39 కోట్లు నాకు లెక్క తెలుసు, కంపలు కొట్టారు, నీళ్ళు తోడారు. మిగిలినవి దేవుడికి తెలియాలి. ఎందుకంటే మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవన్నీ ఏవో చెప్తున్నారు. ఇవన్నీ ఓవరాల్గా ఈ స్టేట్ ఫంక్షనింగ్ అన్న దగ్గర చూస్తే ఫ్రమ్ ద లాస్ట్ 15 months సార్ కాగ్ రిపోర్ట్ ఇది నీరుని కూడా ఇచ్చింది కదా. అదే. సో ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పమంటే అది తప్పని చెప్తున్నారు. ఇప్పుడు మీరు సంక్షేమాలకి గత బడ్జెట్లో మీరు చూసుకుంటే గత ప్రభుత్వంలో దగ్గర 3.5 లక్షల కోట్ల రూపాయలు విలువైన సంక్షేమం జరిగింది. అలాగే ఒక ప్రాస్పరిటీ గ్రోత్, ఒక 3 పోర్ట్లు కన్స్ట్రక్షన్స్ కనబడ్డాయి, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కనబడ్డాయి, ఫిషింగ్ హార్బర్లు కనబడ్డాయి, అలాగే నాడు నేడు స్కూల్ పరివర్తన కనబడింది, విలేజ్ క్లినిక్లు కనబడ్డాయి, ఆర్బీకే సెంటర్లు కనబడ్డాయి, గ్రామ సచివాలయాలు 2,200 మంది ఉన్న ప్రతి ప్రజకి కనబడింది. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో 175 కూడా అన్న క్యాంటీన్లు పెట్టలేదో నాకు తెలియదు. దగ్గర మొన్న ఒక జీవో ప్రకారం 4 కోట్లు ఎంత రిలీజ్ చేశారు అంటే అగ్రిగేట్న 95 లక్షలు కాస్ట్ అవుతుంది ఒక అన్న క్యాంటీన్కి. ఇదే 95 లక్షలకి గత ప్రభుత్వంలో సచివాలయం, ఆర్బీకే సెంటర్, విలేజ్ క్లినిక్, నాడు నేడు స్కూల్ పరివర్తన చేసి ఇచ్చింది. ఏం చేస్తారు చెప్పమంటే ఇప్పటికైతే సమాధానం లేదు. దాని వాళ్ళు చెప్పే సమాధానం మాకు 164 చరిత్ర సృష్టించాం, 100% స్ట్రైక్ రేట్ అని ఆయన చెప్తాడు. ఈయనేమో 164 మా జీవితంలో ఎప్పుడు రాలేదని వాళ్ళే నమ్మలేకపోతున్నారు. ఇదే వాళ్ళు చెప్పే సమాధానం. దేనికి చేస్తున్నారు అప్పు చెప్పమనండి. పోనీ ఏమైనా డిఏలు ఇచ్చేసారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సెక్రటరియట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఎవ్వరికి ఇంకా డిఏలు రాలేదు. టీచర్లకి ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత వాళ్ళకి ప్రమోషన్ లిస్టులో వాళ్ళకి ఇంకా పేర్లు రాక సగం మందికి జీతాలు సరిగ్గా రావట్లేదు. జిఎస్టీ వసూలు కిందట అనుకుంటా లాస్ట్ క్వార్టర్ కాస్త మెరుగైంది. అంత మునుపు దాకా దిగుడు దస్తాయి. జీడీపీలో 3-4 స్థానాల్లో ఉండేవాళ్ళం, ఏడపడిపోయామో చూసాం. అగ్రికల్చర్ సెక్టర్ ఏమైనా పరిరక్షించారా? పోనీ అయితే రైతు బీమాలు, పంట బీమాలు చేసేసారు. అమ్మ బాబాయ్ ఇవన్నీ తుఫాన్లు ఎదుర్కొన్నారంటే తుఫానుకు వచ్చిన డిజాస్టర్ మేనేజ్మెంట్ డబ్బులు కూడా ఏం చేశారు ఇప్పుడు చెప్పలే. స్వచ్ఛందంగా నీళ్ళటువంటి 4 ఇచ్చిన చందాలు నారాయణ ఖర్చు పెట్టాడు. ఒకటి ఏది మన సుబ్బయ్య బుట్ట భోజనం తింటే 3-4 తింటే 370 రూపాయలకు 400కు. ఆ మా ఆవిడ ఏం పెట్టిండో తెలియదు. ఆ ఫ్రైడ్ రైస్, పులిహార వాళ్ళే చెప్పారు పక్కన కిందకి అందించే లేకపోయామని. ఆ ఫ్లైఓవర్ దిగలేపారు, ఆ సింగ్ నగర్ ఫ్లైఓవర్కి. నేను కదా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో ఇవన్నీ చూస్తుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి రెసిప్రోకేట్ యాటిట్యూడ్లో ఖర్చు పెట్టింది లేదు. పోనీ ఇక్కడ సంక్షేమం తిరగబెట్టేస్తున్నారంటే సంవత్సరం పాటు సంక్షేమమే చేయలే. ఇప్పుడు కూడా అన్ని కోసలే. పోనీ అభివృద్ధిలో వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మించిన లేరని వాళ్ళే చెప్తారు కదా. వాళ్ళకి తోడు పిల్లికలకి సెక్షన్లకి, తప్పేల ఛానళ్ళు మరి ఏం అభివృద్ధి చేశారు చెప్పానండి. గత ప్రభుత్వంలో కనబడినవే ఉన్నాయి, మీ దగ్గర కనిపించేవి ఉన్నాయి. ఆ కనిపించే 4వ సింహమే కనిపించకుండా ఉంటుంది కదా, అదే అభివృద్ధి. అయితే కనిపించే 4వ సింహమే సంక్షేమం అలా అనుకుని కూర్చోమంటే మాకే అభ్యంతరం లేదు. ఇది తప్పేం లేదు. మీరు ఎన్ని లెక్కలు చెప్పినా ఆర్బీఐ 2వ మంగళవారం బాండ్ల వేలంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మొదటి 5.5% ఇంట్రెస్ట్కి కూడా వెనకాడట్లే. మళ్ళీ వీళ్ళేమో అచ్చాని పచ్చపూస కబుర్లు చెప్పి అలా శ్రీలంక అయిపోయిందని మీరేమైనా ఉగాండాను సోమాలియా చేయడానికి ఏమైనా ఆలోచిస్తున్నారా? అయితే జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేసాడని చెప్పి ఎప్పుడు 2019-24 ఎలక్షన్స్కి వాడిన పదాన్ని మీరు 29లో దిగిపోయే టైంకి 14 లక్షలు చూపించడానికి ఏమన్నా ఉద్ధరించడానికి ఏమన్నా కార్యక్రమం, ఏమన్నా బృహత్తర కార్యక్రమం తరలేపుకున్నారో కనుక్కుంటాం సార్. గట్టిగా పగ్గాలు చేపట్టి సంవత్సర పాలన జరిగినట్టు అనుకో 15 నెలలు. అదే
జూన్లో రిజల్ట్ వచ్చింది, బట్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసేదాకా 13-14 months నియర్లీ. సో 2 లక్షల కోట్ల అప్పు అనేది అసలు తేలకపోతే లెక్కలు ప్రజలకు ఎట్లా సార్ ఈ భారం అనేది? ఏడు చేయగలవు, ఏమైనా చేయగలవా? మాకు 124 వాళ్ళు ఏమైనా అడుగు, మాకు 124 అని చెప్తారు. ఇది తప్ప లేదు, సమాధానం చెప్పట్లే. వాళ్ళ ధైర్యం ఏంటంటే వాళ్ళ దగ్గర తపేలా ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళు చెప్పిన అబద్ధాలని ఖచ్చితంగా వీళ్ళు చెప్పే అబద్ధాలు వాళ్ళు అంతకన్నా డంకా పలాసగా చెప్పగలుగుతున్నారు. మంచిది, వాళ్ళకి ఇంకేముంటుంది? ఓ భయం భక్తి ఏడిస్తే ఏదైనా చెప్పచ్చు, భయం భక్తి రెండూ లేవు. ఏం చేస్తారన్న కోణంలో ఉన్నారు. ఏం చేయగలం? మేమైతే ఏం చేయలేం. ప్రజాస్వామ్యంలో ప్రజలకి వెసులుబాటు లేనప్పుడు డెమోక్రసీలో ఉన్నావా లేదా అన్నది మనకు మనం ప్రక్షరించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఏం చేయగలుగుతారు దానికి? సార్ చాలామందికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న కొంచెం రూరల్ పీపుల్కి 2 లక్షల కోట్లు అప్పులు చేస్తే మాకేముంది, మా జీవితం మాది కదా అని కొంతమంది అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏమి తెలియక్కర్లే, వాళ్ళే రెండు చెప్తారు. ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు జేబులో డబ్బులు ఇస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి చేతిలో డబ్బులు ఇస్తారని అడిగేది చెప్పేది వాళ్ళే. ఒక ప్రభుత్వం అట్లీస్ట్ వాళ్ళ జేబులో డబ్బులు కాకపోయినా ఒక ఔదార్యం చాటుకున్న ప్రభుత్వం కనీస కన్సిడరేషన్ కూడా వాళ్ళు ఎవరు? ఏమనంటే వాళ్ళు మీకోసమే చేస్తున్నాం అప్పులని చెప్తారు. ఏం చేయగలుగుతారు మీరు? అసలు వాళ్ళకి ఏంటి సంబంధం అని అడుగుతారు. తెలుసుకోకపోతే ప్రజలు నష్టపోయేది ఏమంటారు దీనివల్ల? ప్రజలు ఇప్పుడేంటండి, ఎప్పటి నుంచి మోసపోతున్నారు, నష్టపోతున్నారు. ప్రజలు లేని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేశారు వీళ్ళు ఆల్రెడీ. దాంట్లో మనం ఏం చేయలేం, మన పాత్ర ఏమి ఉండదు. ఆ రోజు ఇంకు చుక్క ఎట్టించుకొని మన బతుక్కి ఇంకు చుక్క ఎట్టామని చెప్పుకొని ప్రజాస్వామ్యంలో ఫోటోలు దిగమంటాడు కదా ఎలక్షన్ కమిషనర్. ఒక డబ్బా ఎడతారు, అక్కడ నిలబడి నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడాను, ఆ రోజు కాడు ఒలింపిక్ కాగడానికి పట్టుకుని ఇంటికి పోవడం పడిపోయి తర్వాత ముష్టి ఎత్తుకోవడమే. ప్రజల్ని అందరినీ ముష్టివాళ్ళు చేసిన ఘనత ఈ ఎన్డీఏ కూటమిదే. ఎలాగో చెప్పనా సార్? చెప్పండి ప్లీజ్. మీరు 10 ATMలు తిరిగితేనే కానీ ఒక ATMలోనే డబ్బులు వస్తాయి. 10 ATMలు తిరగాలి మీరు బేర్ మినిమం. ఫస్ట్ అందులో ATMలో డబ్బులు వచ్చాయంటే 500 నోటు వస్తుంది. ఫస్ట్ ముష్టి వల్ల 10 ATMల కోసం తిరగాలి, తర్వాత వచ్చిన 500 నోటు పట్టుకుని చిల్లర ఉందా అని 10 కోట్లు తిరగాలి. ముష్టివాడికి మనకి ఏమైనా తేడా ఉందా? అది ఈ ప్రభుత్వ ప్రగతి. దానికి వాళ్ళు చెప్తారు ఏంటి తెలుసా? డిజిటల్ మనీ. నీ దగ్గర బ్యాంకులో డబ్బులు ఉంటేనే డెబిట్ కార్డు వాడతావు, అవునా కదా? అలా నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పే దగ్గర ఒక భ్రమింపజేసే ప్రక్రియ ఈ డిజిటల్ మనీ. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు చేసే గిమ్మిక్ ఇది. ఐ ప్రామిస్ టు పే అని ఉంటుంది, ఏ నోటైనా తీసుకో దాంట్లో. అంటే దానికి తగ్గట్టు ఈక్వలెంట్ వాల్యూ ఉన్నది నీకు వెనక్కి ఇవ్వాలి, నాకు ఈ డబ్బులు నేను నమ్మట్లేదు అంటే. అలాగా దానికి ఏం చేస్తారంటే ఇన్ఫ్లేషన్కి తెరలేపేశారు. ఒకప్పుడు బంగారు ఈక్వలెంట్ గోల్డ్ ఇమ్మనివారు, ఈక్వలెంట్ సిల్వర్, ఈక్వలెంట్ సహజ వనరులు కూడా తాకట్టేసి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పర్లేదు మా రూపాయి తగ్గించేసుకుంటాం మా వాల్యూ అని చెప్పి డాలర్ రేట్ కన్నా హీనంగా పెట్టుకొని అచ్చుగుద్ది పడేస్తున్నారు కాగితాలు. ఇప్పుడు అది కూడా చేయట్లేదు. అంచేత ప్రజాస్వామ్యంలో ప్రజలు వీళ్ళని కాపాడేస్తారన్న భ్రమలు ఉన్నప్పుడు ఎవడో 2-3-4 తాయిలాలు ఇచ్చి కాపాడేసుకుంటూ ఉంటారు ఆలనాళ్ళు. దానికి వాళ్ళు చెప్పే బిల్డప్ ఏంటంటే ప్రజాస్వామ్యం పరిరక్షించేవాళ్ళు. ఆ రోజులు ఎప్పుడో పోయి. సార్ ఇప్పుడు అనుకుని సూపర్ 6లో ఇంకా కొన్ని అమల్లోకి రాకముందే ఇంత అప్పు చేస్తే రేపటి రోజున గవర్నమెంట్ డెవలప్మెంట్స్ పరంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు ఇంకెన్ని ఏమి డెవలప్మెంటో చెప్పండి. అమరావతి 31,000 కోట్లు అప్పు చేసి కూర్చున్నారు, ఇంకా ఏం పనే మొదలవ్వలేదు. అక్కడ నీళ్ళు దొరుకుతున్నారు అంతే. ఏం చెప్పాలి? మొదలు పెట్టే రోజుకి ఇంకెంత అవుతుంది సార్? అది రాష్ట్ర బడ్జెట్కి ఎంత అవుతుంది? నీ స్థాయి 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ రా కొనుక్కుని చావరా అని చెప్తే మీ నాన్న కాదు నేను జూబ్లీస్లో బంగ్లా కొంటానంటే ఎలా కొంటావు? అదే చేస్తారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ప్రభుత్వ పరంగా ఏవైతే చేయాలో చేసేసారు. ఏది సచివాలయం కట్టేశారు, సెక్రటేరియట్ ప్లస్ అసెంబ్లీ అండ్ హైకోర్టు 3 అయిపోయి. కానీ నేను ఇలా కాదు ఇంతకన్నా తీసిమార్కాన్ బిల్డింగ్ కడతానంటే అది గొంతెమ్మ కోరికలేదు. ఎవరు తీర్చగలరు? అంటే సింగపూర్ నుంచి వచ్చే ఇదంతా ఏం అసలు ఇంకేంటి సింగపూర్ ఎప్పుడో ఎత్తిపోతలు అయిపోయింది. అది ఆ ఈశ్వరుని కూడా ఎత్తి జైల్లో పెట్టారు. ఇంకేంటి? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.